హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. చూడాలని ఉంది చూడాలని ఉంది సినిమా 1998లో గుణశేఖర్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. గుణశేఖర్ గారికి ఇది 4వ సినిమా. చిరంజీవి గారు, సౌందర్య గారు, ప్రకాష్ రాజ్ గారు, అంజలా జవేరి గారు ఇందులో ముఖ్య పాత్రలు పోషించగా, సి అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు. మణిశర్మ గారి సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇక నాంపల్లి స్టేషన్లో లవ్ సీన్ని 3 రోజుల పాటు తీశారట. చిరంజీవి గారు ఈ సీన్ స్క్రిప్ట్ చదివిన తర్వాత, ఇదేంటి కళ్యాణ్ బాబుతో తీయాల్సిన స్క్రిప్ట్ నాతో తీస్తున్నారు, ప్రయోగం ఏమన్నా చేస్తున్నారా అంటూ చమత్కరించారట. తర్వాత స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఈ సీన్కి గో అహెడ్ అని చెప్పడంతో ఈ 10 నిమిషాల సీన్ తీయడానికి 3 రోజులు పట్టిందట. రియాలిస్టిక్గా ఉండాలని నాంపల్లి స్టేషన్లో తీశారట ఈ సీన్ని. ఈ 3 రోజులు అక్కడ ప్యాసింజర్ల రద్దీని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడ్డారట. చాలామంది జనం స్టేషన్లో ఫిలిం మేకింగ్ని చూస్తూ వాళ్ళ ఎక్కాల్సిన ట్రైన్లని మిస్ చేసుకున్నారట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా విడుదల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చిరంజీవి గారు ఈ సినిమాకి పనిచేసిన 15 మంది టెక్నికల్ టీమ్కి బాగా వెయిట్ ఉన్న 22 క్యారెట్స్ గోల్డ్ చైన్ని బహుమతిగా ఇచ్చారట. మరి ఇంత గొప్ప సినిమా యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సినిమా స్టార్ట్ అవుతుంది చిరంజీవి గారు కోల్కతా రైల్వే స్టేషన్లో దిగటంతో. అక్కడ ఎవరైనా తెలుగువారు కనిపిస్తారేమోనని వెతుకుతూ ఉంటాడు హీరో రామకృష్ణ. ఎంతకీ తెలుగువారు కనబడకపోయేసరికి ఎలాగైనా తెలుగువారిని పట్టుకోవాలని తన దగ్గర ఉన్న పియానోతో పాట నల్లుకుంటాడు మన హీరో చిరంజీవి గారు. అలా సాగుతుంది యమహానగరి కలకత్తాపురి. ఈ సినిమాలో కలకత్తా గురించిన వర్ణనలతో చాలా బాగుంటుంది ఈ సాంగ్ అయితే నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఒకటి. అంత చక్కగా ఉంటుంది. అలా పాట ముగిసేసరికి అక్కడ ఉన్నవారంతా బెంగాలీ భాషలో, హిందీ భాషలో పాట బాగుందని పొగడ్తలతో ముంచెత్తుతారు హీరోని. ఇంత మంచి తెలుగు పాట పాడింది తెలుగువారు అక్కడ కనిపిస్తారేమోనని, కానీ అందరూ బెంగాలీ వారే ఉన్నారని అనుకుంటూ ఉండగా ఒక పెద్దాయన తెలుగులో చాలా చక్కగా పాడవయ్యా అని అభినందించడంతో హీరో గారు చాలా సంతోషంగా, గురుగారు ఆగండి, మీకోసమే ఇంతసేపు త్యాగరాజ గారి కీర్తనలతో పాట పాడాను అనగానే ఆ పెద్దాయన ఆశ్చర్యంగా, నా కోసమా అని అడుగుతారు. అవునండి, నేను కలకత్తాకి కొత్త, ఇక్కడ నాకు ఉండడానికి రూమ్ కావాలి, మీరు ఏదైనా ఇల్లు అద్దెకి దొరుకుతుందా అని చూసి ఇవ్వగలరా అని అడుగుతాడు. అప్పుడు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో తెలుగు వారిదే ఆ అపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళి అడగండి అని సలహా ఇవ్వడంతో హీరో అక్కడికి వెళ్తాడు. అక్కడ అపార్ట్మెంట్ ఓనర్ బ్రహ్మానందం, తన అసిస్టెంట్గా ఎంఎస్ నారాయణ గారు. వీళ్ళ కామెడీ చాలా బాగుంటుంది ఈ సినిమాలో. అలా హీరో రామకృష్ణ గారు అపార్ట్మెంట్లో ఇల్లు అద్దెకి కావాలని అడగ్గా, సౌందర్య ఉంటున్న రూమ్కి అద్దె ఇవ్వట్లేదని తనని బయటికి పంపి ఆ రూమ్లో ఉండమంటారు ఎంఎస్ నారాయణ గారు. అలా అక్కడ అపార్ట్మెంట్లో కాస్త చిన్న గొడవలతో వాళ్ళు మాట్లాడుతూ ఉండగా దౌర్జన్యంగా పైసలు వసూలు చేస్తూ రౌడీ గ్యాంగ్ అక్కడికి వస్తుంది. హీరో వాళ్ళతో ఫైట్లు జరగటంతో అపార్ట్మెంట్ వాళ్ళంతా హీరోని పొగడ్తలతో ముంచెత్తి అక్కడే ఉండాల్సిందిగా కోరుతారు. సౌందర్య గారు కూడా ఆమె రూమ్లో అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధపడుతుంది. అయితే నైట్ టైంలో హీరో ఎవరికీ చెప్పకుండా అలా నడుచుకుంటూ వెళ్ళడం హీరోయిన్ సౌందర్య చూస్తుంది. నెక్స్ట్ డే హీరోని సౌందర్య, నువ్వు నైట్ ఎక్కడికి వెళ్ళావని అడగ్గా, నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పి తప్పించుకుంటాడు. అండ్ సౌందర్య గారు పద్మావతి క్యారెక్టర్లో చాలా లౌక్యంగా నటించారని చెప్పుకోవాలి. రామకృష్ణకి పద్మావతికి వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు అండ్ సౌందర్య గారు తనకు వాసు ఇచ్చిన లవ్ లెటర్ గురించి చదివే సీన్ అంతా కూడా ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. దానికి ఆ లవ్ లెటర్ పద్మావతి అనే లవ్ లెటర్కి హీరో చిరంజీవి గారు ఇచ్చే కౌంటర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు అపార్ట్మెంట్లో రౌడీ గ్యాంగ్ ఇంకో విలన్ని తీసుకొని వస్తారు. హీరోని చూడగానే ఆ విలన్ పారిపోతాడు. హీరో చేజింగ్ చేసి తనని పట్టుకోవాలనుకునే లోపు మిస్ అయిపోతాడు రౌడీ. తర్వాత అక్కడ ఆ అపార్ట్మెంట్లో గోకులాష్టమి రోజు మళ్ళీ రౌడీ గ్యాంగ్తో ఫైట్ సీన్. అలా హీరోని కత్తితో పొడి చేస్తారు. హీరో తన ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో రామకృష్ణ ఒక మెకానిక్ షెడ్ ఓనర్. తనకి పెళ్లి సంబంధాలు తీసుకొస్తే ఏది వద్దు అంటుంటాడు. ఒకరోజు వాళ్ళ బామ్మ కాశీకి వెళ్తున్నానని ఉత్తరం రాసి పంపిస్తుంది.
వచ్చే దారిలో రైల్వే స్టేషన్కి వచ్చి తనని పికప్ చేసుకోవాలని కోరడంతో హీరో రైల్వే స్టేషన్కి వెళ్తాడు. అక్కడ ట్రైన్లో హీరోయిన్ అంజలా జవేరిని చూసి మైమరచిపోతాడు. అలా హీరోయిన్ని చూస్తూ ఉండగా ఈ సీన్ ఒక 10 మినిట్స్ అవుతుంది. ఈ సీన్ చూసే ప్రతి ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు ఖచ్చితంగా వస్తుంది. అంత బాగుంటుంది ఈ సీన్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చక్కగా ఉంటుంది. హీరోయిన్ కూడా తనకు ఈక్వల్గా సూపర్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఈ సీన్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. ట్రైన్ స్టార్ట్ అయ్యి నాంపల్లి స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో కూడా ట్రైన్ని ఫాలో అయ్యి వికారాబాద్కి స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా హీరోయిన్కి సైడ్ కొడుతూ ఉంటాడు. సడన్గా హీరోయిన్ వచ్చి వెళ్ళిపోదాం పదా అని అనడంతో హీరో కాస్త కంగారు పడి అసలు ఎవరు ఏంటి అని అడిగేలోపే వాళ్ళు వస్తే మనల్ని బ్రతకనివ్వరు పదా పదా అని హీరోని తీసుకొని బైక్లో వెళ్ళిపోతారు ఇద్దరు. వెనకాల రౌడీ గ్యాంగ్ వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళ గ్యారేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న కార్లని అన్ని షెడ్ మొత్తాన్ని కూడా నాశనం చేసి వీళ్ళ బామ్మని వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా కొట్టి వెళ్ళిపోతారు. హీరోయిన్ గ్యారేజ్కి రాగానే పరిస్థితిని చూసి అప్పుడు హీరోయిన్తో నువ్వెవరు అని అడగ్గా నేను బిజినెస్ మ్యాన్ మహేంద్ర అంటే ప్రకాష్ రాజ్ కూతురునని, వాళ్ళు చేసే చీకటి వ్యాపారం గురించి నాకు తెలిసింది, అందుకే వాళ్ళ దగ్గర ఉండకూడదని పారిపోతున్న సమయంలో నువ్వు కనిపించావు, నిన్ను చూడగానే బాగా దగ్గర మనిషిలా అనిపించింది, అందుకే ఇలా నీతో వచ్చేసాను అంటుంది. అంతలో వాళ్ళే మళ్ళీ రౌడీ గ్యాంగ్ రావడం వల్ల మళ్ళీ తప్పించుకొని అలా అడవిలోకి వెళ్ళిపోతారు. అలా 3 సంవత్సరాలు అయిపోతుంది. వీళ్ళకి ఒక బాబు కూడా పుడతాడు. వీళ్ళు చాలా సంతోషంగా లైఫ్ని గడుపుతున్న సమయంలో ఒకరోజు ప్రకాష్ రాజ్ వచ్చి ప్రియని తీసుకొని వెళ్ళిపోతాడు. హీరో అండ్ బాబు ప్రకాష్ రాజ్ మీద పోలీస్ కేసు ఇచ్చి తన భార్యని తనకు అప్పచెప్పాలని కోరడంతో పోలీసులతో మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ ప్రియకి వేరే పెళ్లి చేయాలని పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలో పోలీసులు వచ్చి ప్రియని విచారించాలని ప్రియ రామకృష్ణ మీ ఇద్దరి మధ్య ఏంటి సంబంధం అని ప్రియని అడగగా రామకృష్ణ నా భర్త, ఆ బాబు నా బాబే అని చెప్తుంది. పోలీసులు రామకృష్ణని ప్రియని బాబుని తీసుకొని వెళ్ళండి అని చెప్పడంతో ఆ ప్రకాష్ రాజ్ గన్తో పోలీస్ని షూట్ చేస్తాడు. హీరోయిన్ షూట్ చేయబోయేలోపు హీరోయిన్ వెళ్ళి అడ్డుపడడంతో హీరోయిన్కి బుల్లెట్ తగిలి ఆ షాక్లో బాబుకి మాట పోతుంది. హీరోయిన్ చనిపోతుంది. నెక్స్ట్ బాబుని తీసుకొని ప్రకాష్ రాజ్ కోల్కతా వెళ్ళిపోతాడు. అలా బాబు ఆచూకీ వెతుకుతూ హీరో కలకత్తా వచ్చాడని తన గతం గురించి తెలుసుకున్న సౌందర్య, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ గారు చాలా బాధపడి బాబుని వెతికే ప్రయత్నంలో సహాయం చేస్తారు. అలా ఒకరోజు ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్కి గెస్ట్గా మహేంద్ర వెళ్తున్నాడని తెలుసుకొని అక్కడికి హీరో చిరంజీవి గారు, సౌందర్య గారు వెళ్ళి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మహేంద్రని పట్టుకొని కిడ్నాప్ చేసి బాబు గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ మహేంద్ర అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఒక టెంపుల్ దగ్గర రద్దీగా ఉండే ప్లేస్లో ట్రాఫిక్ చాలా బాగుంటుంది. ఆ టైంలో బాబుని తీసుకొని మహేంద్ర బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే టైంలో బాబు ఆ ట్రాఫిక్లో కారు ఆగినప్పుడు తప్పించుకొని ఆ గుంపులో భయంతో పారిపోతూ ఉంటే హీరోయిన్ చూస్తుంది. హీరోయిన్ని ఎత్తుకొని అంతలోపే ఇటు తిరిగేసరికి ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ బాబుని లాక్కొని వెళ్ళిపోవడం, సౌందర్య హీరోకి బాబు గురించి ఆచూకీ చెప్పడంతో హీరో ఫైట్ చేసి మహేంద్ర నుండి బాబుని కాపాడుకుంటాడు. క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ లాస్ట్లో బాబుకి మాట కూడా వచ్చేస్తుంది. అలా బాబు, చిరంజీవి ఇద్దరు తిరిగి హైదరాబాద్ వెళ్ళే క్రమంలో సౌందర్య కూడా వాళ్ళతో జాయిన్ అవ్వడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇక ఈ సినిమా పాటల గురించి చెప్పాలంటే పాటలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ముఖ్యంగా యమహానగరి, కలకత్తాపురి, రామ్మ చిలకమ్మ, మనస్సా, ఎక్కడున్నావు, ఇదేనా రావటం, సింబలే సింబలే, ఓం మరియా, అన్ని పాటలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఫ్రెండ్స్, చూడాలని ఉంది సినిమా మీలో ఎంతమందికి ఇష్టం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.